ఇక్ష్వాకులు పరిపాలనా కాలం 75 సంవత్సరాలు. రాజధాని విజయపురి. స్థాపకులు శ్రీ శాంతమూలుడు. గొప్పవాడు వీరపురుషదత్తుడు. చివరివాడు రుద్రపురుషదత్తుడు. అధికార భాష ప్రాకృతం. రాజచిహ్నం సింహము. ప్రముఖ శాసనం అల్లూరి శాసనం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రముఖ శిల్పము మాంధాత శిల్పము. ప్రధాన మతము బౌద్ధము. వైదిక మతము. శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నతతో ఈ ప్రాంతం రాజకీయ సమైక్యత దెబ్బతింది. అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. 10వ శతాబ్దం. వివిధ వంశాలకు చెందిన రాజులు వేర్వేరు ప్రాంతాలను పరిపాలించారు. వీరిలో ముఖ్యులు ఇక్ష్వాకులు, షాలంకాయనులు, ఆనంద గోత్రీయులు, పల్లవులు, విష్ణుకుండినులు. ఈ పల్లవులు విష్ణుకుండినులు అంటే మనం తెలుసుకుందాము. శాసనాలు. ఇక్ష్వాకుల శాసనాలను 4 రకాలుగా వర్గీకరించాడు. ఇక్కడ కింద ఉంది పేరా చూడండి. మహాస్తూపం, ఆయుక స్తంభాలపై చెక్కినవి. చైత్య గృహ శాసనాలు, వేరు చేయబడిన స్తంభాల శాసనాలు, శిల్పాలపై గల శాసనాలు. ఇక్ష్వాకుల చరిత్రకు సంబంధించిన జగ్గయ్యపేట, నాగార్జునకొండ ప్రాకృత శాసనాలే ప్రధాన ఆధారము. ఇక్ష్వాకుల వంశ రాజ్యస్థాపకుడు వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. అల్లూరి శాసనం వీరిది. రెండవది నాణాలు. నాణాల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. బౌద్ధ మత ఆధారాలు, సాహిత్య ఆధారాలు, జన్మస్థలం. ఇక్ష్వాకుల అసలు ప్లేస్ ఎక్కడ, జన్మస్థలం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్నడ దేశం నుంచి వలస వచ్చారు.